హాయ్ అండి. సేమియా ఇది ఎర్రగా అయ్యాక ఎంచాలండి. ఇలా ఎంచి సేమియా ఉప్మా చేసుకోవాలండి. ఇంకో ఇంకా ఇలా ఎంచాలండి ఎర్రగా అయ్యాక. ఆవాలు జీలకర్ర అండి కొంచెం వేసానండి, ఎక్కువ ఇష్టం అనిపించదండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకండి. 4 ఎల్లిపాయలండి, దంచి వేయాలండి. ఎల్లిపాయ అండి, పల్లీలండి నేను చేసి దాంట్లో వేస్తానండి. ఫస్ట్ వేయాలని వేయలేను, పల్లీలు వేస్తాను దాంట్లో. సాల్ట్ అండి ఇలా వేస్తున్నాండి పల్లీలు. ఇది సేమియా ఉప్మా అండి. ఇంగు అండి కాస్త తీసుకుంటాం కొంచెం. ఇలా కావాలండి. ఇలా అయితే ఇలా అయినాక వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఇలా ఉడకాలండి. ఇలా గరం వచ్చినాక ఇది వేయాలండి. సేమియా ఉప్మా అంటారు. వాటరు కొలత లేకుండా పర్వాలేదండి, అందరితో వేసుకుంటే అయిపోద్ది వాటరు. పల్లీలు ఫస్ట్ వేయాలి, అందుకోసం మర్చిపోయినని దాంట్లో దాంట్లో వేయించి దీంట్లో వేసానండి. అలా ఫస్ట్ ఆవాలు వేసిన తర్వాత వేయాలి పల్లీలు. ఓకేనండి. ఇలా దగ్గరకు వస్తుందండి, చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అండి. ఇది సేమియా ఉప్మా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి చేసుకొని చూడండి, బాగుంటుంది. ఇంక చూడండి అయింది. ఇలా చూడండి ఎంత బాగుందో. పాయసం తినని వాళ్ళు ఇలా సేమియా ఉప్మా చేసుకొని తింటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. చూడండి పాయసం సేమియా ఉప్మా.